ఇప్పుడంతా పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. అందుకు తగ్గట్టే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల్ని మన దగ్గర డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. లేదంటే నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్లోకి తెచ్చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి కన్నడలో ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అద్రిపోయే రెస్పాన్స్ అందుకున్న ఓ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ విషయంపై అప్డేట్ కూడా ఇచ్చారు. ఇక వచ్చే వారం థియేటర్స్ లో వార్ 2, కూలీ చిత్రాలు రాబోతున్నాయి కాబట్టి కన్నడ హిట్ మూవీ సో ఫ్రమ్ సోని ఈ వారమే థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సో ఫ్రమ్ సో అనేది విలేజ్ బ్యాక్ డ్రాప్ హారర్ కామెడీ మూవీ. అసలు విషయానికి వస్తే తీర ప్రాంతాల్లో ఉన్న ఓ ఊరిలో అశోక్ అనే కుర్రాడు ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. అతన్ని సులోచన అనే దెయ్యం ఆవహించిందనే పుకార్లు ఊరంతా వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊర్లో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. వీటన్నిటికీ కారణం ఏంటి? సులోచన దెయ్యం నిజమేనా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన జేపీ తుమినాడ్ దర్శకత్వం కూడా వహించారు. స్టోరీ కూడా అతడిదే. ప్రముఖ కన్నడ హీరో కమ్ దర్శకుడు రాజ్ బి శెట్టి ఓ నిర్మాతగా వ్యవహరించగా కన్నడలో హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మమ్మల్ని మా మీద నమ్మకంతో మాకు ఈ ప్రొడక్షన్ హౌస్ సో ఫ్రమ్ సో మాకు ఫస్ట్ సుప్రీత్ గారితో మాట్లాడటం జరిగింది. ఒక స్టేజ్లో ఇది రీమేక్ అనే ఆలోచన కూడా ఉన్నింది, తెలుగు నుంచి చాలా వచ్చినాయి అని. నేను ఒకటే చెప్పిన సుప్రీత్ గారికి, సార్ ఇది ఈ ఒరిజినాలిటీ, ఈ ఇన్నోసెంట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్టిస్ట్, ఇది యాజ్ టీజ్గా తెలుగులో వస్తే చాలా బాగుంటుంది సార్. అంటే మళ్ళా తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ఫ్లేవర్ మళ్ళీ కొంచెం డిస్టర్బెన్స్ అయినా ఆ సినిమాకున్న ఫ్లేవర్ మిస్ అయిపోద్ది, ఎంటర్టైన్మెంట్. ఖచ్చితంగా ఇది తెలుగులో యాజ్ టీజ్గా వస్తేనే బాగుంటుంది. నిజంగా తెలుగులో ఇలాంటి సినిమా అవసరం చాలా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారండి. ఖచ్చితంగా రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు. మార్క్ మై వర్డ్స్, దిస్ సినిమా ఈస్ గోయింగ్ టు డూ వెరీ బిగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సార్ ఈ రాజ్ బి శెట్టి గారు, సార్ పొద్దున కూడా మీ ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే మీరు ఈ సినిమా గురించి మీరు ఎంత ముందుగా ఈ సక్సెస్ని మీరు ముందుగానే దాన్ని కన్సీవ్ చేశారనేది నా ఫీలింగ్ అండి. ఎవ్రీబడి హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్ సార్. తర్వాత ఈ సినిమా మేము చూసినప్పుడు మలయాళంలో ఈ జిఎస్ఎం మాల్లో చూశాను, ఇక్కడ పివిఆర్. కన్నడ చూసినప్పుడు నాకు బేసిక్గా కన్నడ రాదు, బట్ సబ్ టైటిల్స్ని మేనేజ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదామని వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం సబ్ టైటిల్స్ అవసరం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి భాష రాకపోయినా సబ్ టైటిల్స్ అవసరం అంత మించి లేదండి. ఎందుకంటే ఆ ఫ్లోలో సినిమా అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతుంది. ప్రతి ఒక్కరూ ఒక థియేటర్లో ఒక 200 మంది చూడొచ్చు, 1000 మంది చూడొచ్చు ఒక్కొక్క స్క్రీన్లో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆ లాఫ్ రైట్ కానీ, అసలు పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు కూడా ఎవరు గమనించండి. అంతగా ఇన్వాల్వ్ అయిపోతాం, అంతగా ఎంజాయ్ చేస్తాం. ఇది ప్రతి ఒక్కరూ ఇదే ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మా నవీన్ గారు, రవి గారు ఈ సినిమా తీసుకుంటున్నామని చెప్పినప్పుడు, అన్న అసలు నాకు రాజ్ బి శెట్టి అంటే చాలా బాగా ఇష్టం అని చెప్పి నవీన్ గారు కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. సార్, ట్రైలర్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ దట్ సాంగ్, అండ్ ఐ డెంట్ వాచ్ ద ఫిలిం, బట్ డెఫినెట్గా ఇది షూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇట్స్ ప్రూవెన్. 10 హిట్ అయింది మలయాళంలో, అండ్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఐ ట్రూలీ బిలీవ్ Kannada and Malayalam, Telugu audience will take this movie to next level, and good luck to the entire team, and good luck to us. Shashi and we all will do what is the best that we can do for this film. Thank you. ಸುಪ್ರಂಸೋ ಡೈರೆಕ್ಟರ್ ಕನ್ನಡ. ತುಂಬ ಖುಷಿ ಆಗ್ತಿದೆ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನಮಗೆ ಸುಪ್ರಂಸೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ತುಂಬ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ಜನರು ಗೆಲ್ಲಿಸಿದ್ದಾರೆ. ಇಲ್ಲೂ ಕೂಡ ಅದೇ ನಿರೀಕ್ಷೆ. ನಿಮ್ಮನ್ನು ಮನರಂಜನೆ ಮಾಡಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೂ ಸಿಕ್ಕಿದೆ.
ಪ್ಲೀಸ್ ಆಗಸ್ಟ್ 8ಗೆ ಸಿನಿಮಾ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಹಾರೈಸಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరికీ ನಮಸ್ಕಾರಂ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಅಂದರೆ ಈ ಸಿನಿಮಾ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಂದರೆ ಎಲ್ಲ ಥಿಯೇಟ್ರ್ಗಳಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗಿದೆ. ಸೊ ಹೋಪ್ಫುಲಿ ನಾವು ಇದನ್ನು ತೆಲುಗಿಗೆ ತಂದಿದ್ದೀವಿ. ಹೋಪಿಂಗ್ ದ್ಯಾಟ್ ಯು ವಿಲ್ ಲವ್ ಆ್ಯಂಡ್ ಸಪೋರ್ಟ್ ಲೈಕ್ ಆಲ್ವೇಸ್ ಯು ಡೂ ಟು ಅದರ್ ತೆಲುಗು ಮೂವೀಸ್. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಮಿಂಗ್. ಆಗಸ್ಟ್ 8ಕ್ಕೆ ಈ ಸಿನಿಮಾ ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಈ ಸಿನಿಮಾನ ನೋಡಬೇಕು, ನಮ್ಮನ್ನು ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು. అందరికీ నమస్కారం. So first of all, I want to take this opportunity to thank Maitri Movie Makers. So one thing they gave us was, we are a small town boys, like, you know, we are from Mangalore, we do cinema, we are indie filmmakers. So they gave hope, maybe to the entire nation, to the young filmmakers, that if you do well, there will be big people who will be supporting you and trying to grow you. And the only reason they do that is because they love cinema. Thank you so much, sir. Thank you, Shashidhar sir. Thank you, Naveen sir. Thank you so much. Without you, we wouldn't have been here. And this film is an entertainer. And when we released this film in Karnataka, the overall environment of the industry was no big film will, no small film will work. No film with a new face will work. And fortunately, this was an entertainer. This was a comedy film. And this worked wonders there. And I'm very eager to see, because every time there is a good cinema, Telugu audience were very kind to that. When Garuda Gamana released, 2 states which gave the highest support was Kerala and Telugu speaking 2 states. Because of that, I think we felt I'm here because of that. Like, you know, whatever validation Telangana and Andhra Pradesh gave for the film in Kannada, that's the reason I'm here. And I request that you give the film a chance. It's an entertainer. You can enjoy it in theaters. And thank you that you gave an opportunity for filmmakers like us to come here. Thank you and love you. Thank you so much.